19వ తేదీన ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సంతకాలు చేస్తారని ఒక వాదన వినిపిస్తోంది. సో మీరు ఇందాక అడిగారు, ఈ విషయం ఒకవైపు ఇట్టుంటే ఇజ్రాయెల్ దీంట్లో ఒప్పుకుంటుందా? బేసికల్లీ క్వశ్చన్ ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి, అంతే కదా. లిటరల్ గా మాట్లాడితే అమెరికా చేసిన దాడి కంటే ఇజ్రాయెల్ చేసిన దాడే చాలా సీరియస్ దాడి ఒక రకంగా చెప్పారు. అక్కడ ఉన్న కీలక నాయకుల్ని హతమార్చడం కావచ్చు, వాళ్ళ మీద నిఘా పెట్టడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ నుంచి సమాచారం సేకరించి వాళ్ళ మీద ప్రిసైజ్డ్ అటాక్స్ చేయడం కావచ్చు, ప్రిసిషన్ తో కూడినటువంటి అటాక్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఇజ్రాయెల్ చేసింది. సో ఇజ్రాయెల్ నిజంగానే ఈ పీస్ డీల్ కు ఒప్పుకుందానంటే ససేమీరా అంటోంది. అండ్ ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇంకేంటంటే లెబనాన్ నుంచి ఫోర్సెస్ ని మేము బయటకు తీయము అని చెప్పింది. చాలా ఖచ్చితంగా ఉన్నారు, చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. సో బట్ ఇరాన్ మాత్రం ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటంటే ఇరాన్ కి అమెరికాకి అవసరం ఈ రోజు యుద్ధం ఆపడం, బట్ ఇజ్రాయెల్ కి యుద్ధం కొనసాగించడం అవసరం. ఇది డిఫరెన్స్. ఎందుకు యుద్ధం కొనసాగించాలి ఇజ్రాయెల్ కంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, యాజ్ అ స్టేట్ ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ పరంగానే ఇరాన్ దగ్గర ఇరాన్ ని పూర్తిగా హతమార్చాలి, పూర్తిగా ఇరాన్ ని అసలు దెబ్బ కొట్టాలి అనేది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. అండ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ దేశానికి సంబంధించిన విధానపరమైనటువంటి అంశం ఏంటి అంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ కోసం పనిచేయాలని. వాళ్ళు గ్రేటర్ ఇజ్రాయెల్ కోసమే యుద్ధం చేసింది కూడా. మనం డిస్కస్ జోర్డాన్ వెళ్ళిపోతారు. అవును, మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేశాం. ఈవెన్ జోర్డాన్, ఇరాక్ ఆ భూభాగాలన్నీ కలుపుకోవాలి, టర్కీ వరకు మనము విస్తరించాలనేది ఇజ్రాయెల్ ఆలోచన. సో గ్రేటర్ ఇజ్రాయెల్ కాన్సెప్ట్ కోసం వాళ్ళు పనిచేయాలనేది ప్రభుత్వపరమైన విధానం కాబట్టి సో ఇరాన్ మీద యుద్ధం కంటిన్యూ చేయాలనే కోరుకుంటారు. రెండోది వ్యక్తిగతమైన అంశం కూడా ఉంది ఇందులో. బెంజమిన్ నెతన్యాహుకి ఇప్పుడు యుద్ధం ఆగిపోతే బెంజమిన్ నెతన్యాహు పదవి కోల్పోవాల్సి రావచ్చు. కోల్పోవడం మాత్రమే కదా